ఈ వీడియోను ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూతో మాత్రమే చూడాలి. ఇక్కడ చెప్పే విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం ఆధారంగా ఉంటాయి. ప్రచారం ఉద్దేశ్యం లేదు. బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వీడియోలో ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెబుతాను. ఈ సైట్లో గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ మరియు విత్డ్రారకు పట్టే టైం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను. ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకేబెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే 10 సెకండ్ల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చెయ్యాలో చెబుతాను. ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. అఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది, దాన్ని అలాగే ఉంచండి. వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి. తర్వాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిపాజిట్ ఎలా చెయ్యాలో చూపిస్తాను. డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చెయ్యొచ్చు. మీకు ఇలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానిమీద క్లిక్ చేయండి. ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి. అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. మీకు క్రింద ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది. దానిమీద క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి. ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి. మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే 24 గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి. ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను. విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది. మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు సాధారణ అవగాహన కోసమే. దీనిలో ఏ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సేవలకు మద్దతు లేదా ప్రోత్సాహం లేదు. ఇది ఎడ్యుకేషనల్ రెఫరెన్స్ కాంటెంట్ మాత్రమే. మీరు ఉన్న ప్రాంతంలోని చట్టాలు తెలుసుకోవడం మీ బాధ్యత. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం పూర్తిగా వ్యూవర్ నిర్ణయం. 18 సంవత్సరాల లోపువారు ఈ వీడియో చూడరాదు. దీనిని ఎర్నింగ్ సోర్స్గా భావించకండి.